వీడియో స్టార్ట్ చేయంగానే మా పాప మాట్లాడిందని చెప్పేసి నా వీడియోని ఏమీ ఎడిట్ చేయకుండానే అలానే పెట్టేశానండి. మా పాప బాగా మాట్లాడిందని అలానే పెట్టేశాను. ఇప్పుడు మేము ఫిష్ ఎక్వేరియంకి వెళ్తున్నాము. ఫిష్ ఎక్వేరియం మా దగ్గర చింతల్లో ఉంది. మా దగ్గర చింతల్లో ఫిష్ ఎక్వేరియం కొత్తగా పెట్టారు. ఇక్కడ మేము చూద్దామని వచ్చాము. నైట్ సాయంత్రము 6:30 అలా అవుతుంది. అప్పుడు వచ్చాము మేము ఫిష్ ఎక్వేరియంకి. కానీ ఆ రోజు వర్షం పడుతుంది అనుకున్నాం, కానీ వర్షం ఏం పడలేదు. టైం కూడా అనుకొని వెళ్ళాం మేము, వర్షం ఏం పడట్లేదు. పిల్లలకు మా చిన్న పాపకి ఎప్పుడు ఫిషెస్ ఇంట్లో పెడదామని అంటుండేది. సరేలే ఫిష్ ఎక్వేరియం చూపిద్దాంలే అని చెప్పేసి ఆ రోజు సండే ఉండే, అయితే మా హస్బెండ్ కూడా ఖాళీగా ఉన్నారని చెప్పేసి మేము ఫిష్ ఎక్వేరియంకి వెళ్ళాము. ఇదే అండి ఫిష్ ఎక్వేరియము. మా చిన్న పాప ఫస్ట్ టైం చూస్తుంది. మా పెద్ద పాప అయితే మేము వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ వైజాగ్లో ఫిష్ ఎక్వేరియం ఉంది కదా, అక్కడ చూపించాము. అది అన్నవరం కూడా వెళ్ళాం మేము. అక్కడ వైజాగ్లో ఫిష్ ఎక్వేరియం చాలా బాగుంటుంది. ఇదే అండి ఇప్పుడు ఫిష్ ఎక్వేరియం. ఇది లోపలికి ఎంట్రెన్స్ కాగానే ఇలా ఉంటుంది మొత్తము. కానీ ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి. అన్నీ లోకల్ ఉన్నాయి అన్నట్టు అనిపించింది నాకైతే. మామూలుగానే ఉన్నాయి. మా పాప ఫస్ట్ టైం చూస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఫిషెస్ చూడంగానే. చిన్న చిన్న ఫిషెస్ ఎంత బాగున్నాయి చూడండి. అవి ఫిషెస్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ. ఫిషెస్ అయితే మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది ఈ ఫిషెస్ని చూడంగానే. మా పాప మమ్మీ తీసుకుపోదామా ఇంటికి అని అడుగుతుంది. ఒక్కొక్క గ్లాస్లో ఒక్కొక్క వెరైటీ ఫిషెస్ ఉన్నాయని, అలాగానే ఎన్ని ఫిషెస్ ఉన్నాయని, ఇక్కడ ఎన్ని ఫిషెస్ ఉన్నాయని మా పాపని అడిగితే ఇక్కడ 1000 ఫిషెస్ 100 ఫిషెస్ అని చెప్తుంది. ఇక్కడ ఒక్కొక్క గ్లాస్లో అయితే కొన్ని 4, 2, 3 అలా ఫిషెస్ ఉన్నాయండి. ఇక్కడ కొన్ని దాంట్లో కలర్ పెట్టేసి మొత్తం ఏమీ కనిపించట్లేదు, మొత్తం రెడ్గా అలా కనిపిస్తున్నాయి. కొన్ని దాంట్లో గ్రీన్ కలర్, కొన్ని దాంట్లో పింక్ కలర్ పెట్టారు. ఆ కలర్స్ పెట్టకపోతే బాగుండేది అని అనిపించింది నాకైతే. ఆ ఫిష్ న్యాచురల్గా చూస్తేనే బాగుంటుంది. ఈ ఫిష్ చూడండి ఎంత బాగుందో, పొడవుగా. మమ్మీ పామా అని అడుగుతుంది మా పాప. ఫిషెస్ చూసి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. మా పెద్ద పాప చూడండి, ఆమెకు ఫిషెస్ అన్న వాటర్ అన్న చాలా ఇష్టం. మా పెద్ద పాపకి వాళ్ళ డాడీ వీడియో తీస్తుండు. ఇదే అండి అక్కడ మొత్తం ఎంట్రెన్స్ దగ్గర ఫిషెస్ ఉంటాయి. ఇది లోపలికి వెళ్ళేది. ఇంకా లోపలికి చాలా ఉంది. బై వాక్ చాలా నడిచేది చాలా ఉంది లోపలికి. ఇక సరేలే అని చెప్పేసి మెల్లగా మా పాపకి ఒకటొకటి చూపించుకుంటా మేము మెల్లగా తీసుకువెళ్తున్నాము. కొన్ని ఫిషెస్ అయితే చనిపోయాయి, కొన్ని ఫిషెస్ ఎక్వేరియం గ్లాసెస్ పగిలిపోయి, కొన్ని ఫిషెస్ లేకుండే మేము వెళ్ళేసరికి. కొన్ని ఫిషెస్ ఉన్నాయి, కొన్ని ఫిషెస్ లేవు. మళ్ళీ మేము ముందు స్టార్టింగ్ మా ఫ్రెండ్స్ వెళ్ళారంట, అన్ని ఫిషెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి చెప్తారే మేము వచ్చాము. కాకపోతే మేము వెళ్ళేసరికి కొన్ని ఫిషెస్ అయితే లేవు అక్కడ. కొన్ని ఫిషెస్ కూడా చనిపోయి ఉన్నాయి. ఈ ఫిష్ చూడండి ఎలా ఉందో, బాగున్నాయి కదా. ఇక్కడ చూడండి ఎన్ని ఫిషెస్ ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా ఈ ఫిషెస్ చూడంగానే బాగుంటున్నాయి కదా. బాగున్నాయి, ఏదో సముద్రంలో చూసినట్టు ఉన్నాయి.
ఫిష్ ఎక్వేరియం మీకు కూడా నచ్చింది కదా, చాలా బాగుంది కదా. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. నా ఛానల్లో మీరు ఫస్ట్ టైంగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.